హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సుజులూస్ టేస్టీ ట్రయల్స్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఎగ్ రైస్ అండి, ఫ్రైడ్ రైస్. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది ఎగ్ రైస్ చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఈజీ రెసిపీ. చాలామంది టైం లేనప్పుడు ఇదే చేసుకుంటారు వెంటనే అయిపోవాలని. సో ఒక్కొక్కరి చేతి వంట ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్లో ఉంటుంది, అంటే డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. సేమ్ ఇంగ్రీడియంట్స్ అయినా సేమ్ రెసిపీ అయినా కానీ ఒక్కొక్కరి చేతి వంటలో ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ మనకు తెలుస్తుంది. ఇంట్లో అందుబాటులో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం టేస్టీగా చేసుకోవచ్చు రెసిపీస్ అన్నీ. అందరి దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ మసాలాలు అందుబాటులో ఉండవు కదా. సో ఇవాళ మీకు చేసేది కూడా చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపిస్తున్నానండి. ముందు ముందు రెస్టారెంట్ స్టైల్, డాబా స్టైల్లో లాగా అన్ని మసాలాలు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మనం ముందు వీడియోస్లలో చూద్దాము. ఇప్పుడైతే మీరు చూస్తున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు మంచిగా చేసుకొని టేస్ట్ చూసి నాకు చెప్పండి. నేను చేశాను, టేస్ట్ చూశాను. తక్కువ ఇంగ్రీడియంట్స్లో కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఈ రెసిపీ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో వచ్చేసి మనకి 3 ఎగ్స్ సరిపోతాయండి. 3 ఎగ్స్ 2 ఆర్ 3 స్పూన్ ఆయిల్లో మనం ఫస్ట్ ఎగ్ వాసన అంటే నీసు వాసన రాకుండా మనం ఎగ్ని ఫస్ట్ ఆయిల్లో వేయించాలండి. 3 ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసేయాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేయాలి, తర్వాత పసుపు అండ్ మీరు మంచిగా ఫ్రై చేశాక దాన్ని తీసి పక్కకు పెట్టి మళ్ళీ కాస్త నూనె వేసి దానిలో జీలకర్ర, ఆనియన్స్ అండ్ మన కారం ఎంతగా తీసుకోవాలనుకుంటే దానికి సరిపడా 5-6 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. ఆనియన్స్ కూడా మీరు 2 తీసుకోవచ్చండి, మిడిల్ సైజ్వి. మంచిగా చాప్ చేసి ఇవన్నీ ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేయాలి. ఫ్రై అంటే కొంచెం గోల్డ్ కలర్లో ఆనియన్స్ వచ్చేటట్టు వేయించాలి. చక్కగా వేయించాక ఇందులోనే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ చాలా సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా కలపాలండి, మంచి స్మెల్ వచ్చేటట్టు. గార్లిక్ పేస్ట్తో మళ్ళీ మంచిగా కలిపేయాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం అంతకుముందు ఎగ్స్లో సాల్ట్ వేసుకున్నాము, దీంట్లో కూడా కాస్త సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. జస్ట్ ఆనియన్స్ సాల్ట్ వేస్తే కాస్త స్మూత్గా ఫ్రై అవుతాయి. తర్వాత మనం ఒక పెద్ద సైజు క్యారెట్ని గ్రేట్ చేసి వేసుకోవాలండి. క్యారెట్ ఇంకా వెజిటబుల్స్ రకరకాలు కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఒక క్యారెటే వేసాను. అది కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యే వరకు చక్కగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం 1.5 స్పూను సోయా సాస్ వేసుకోవాలండి. ఎక్కువ ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఈ సాసెస్ ఎక్కువ యూస్ చేస్తారు, అందుకే నేను ఇక్కడ ఒక ఓన్లీ సోయా సాసే వాడానండి. అయినా టేస్ట్ బాగుంటుంది, మిగతా సాసులు ఉపయోగించకున్నా కానీ మీకు అందుబాటులో ఉన్న సోయా సాస్ వేసుకోండి. తర్వాత మనము కారం మనం ఎంత తినగలుగుతామో దాన్ని 1.5 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ కారం వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసి చక్కగా కలపాలి. అన్ని మసాలాలు అంటే కారము, పసుపు, ఉప్పు అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేయాలండి, పుదీనా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం నేను ఒక కొరియాండర్ లీవ్స్ మాత్రమే వేశాను. మనము అన్ని రకాల ఇంగ్రీడియంట్స్తో నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి. ప్రజెంట్ అయితే సింపుల్ వేలో ఎలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలో టేస్టీగా చెప్తున్నాను. ఇప్పుడు బాయిల్ అంటే కుక్ చేసిన రైస్ని వేసి కలపాలండి మంచిగా. ఇందులో నేను ఈవెన్ మసాలా కూడా వేయలేదండి, గరం మసాలా. ఓన్లీ ఇక్కడ కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది. పైన ఆనియన్స్, కొత్తిమీర చల్లితే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది.